గడిచిన 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. అహంకారంతో దుర్భాషలాడటం, వ్యక్తిగత దోషంలో, ఇవన్నీ దేనికి కారణం? మనం కాస్త వెనక్కి వెళ్తే పెద్దలందరికీ తెలుసు, రాజ్యాంగ నిర్మాణం టైంలో 6 సభ్యులు ఉన్నప్పుడు ఒక మనిషి అన్నారు, గోపాలస్వామి అయ్యంగార్ గారు. వారు ఏం చెప్పారంటే, అధికారంలో ఉన్నవారు అధికారం లేని ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తే సహనంతో సమాధానం చెప్పాలే తప్ప అహంకారంతో దుర్భాషలు ఆడకూడదు అని. బాధ్యతతో మెలిగి బాధ్యతతో ఆన్సర్ చేసి ప్రభుత్వ విధానాలపైన ఎవరైనా ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు వాటిని మార్చుకోవడానికి ముందుకు రావాలని. కానీ నేటి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 4 రోజుల్లో ఆ రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడైనా కనపడిందా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. కనపడలేదు. కానీ కనపడింది ఇడుపులపాయలో తయారైనటువంటి రాజ్యాంగం అమలు. పులివెందుల దగ్గర ఉన్న ఇడుపులపాయలో తయారైనటువంటి రాజ్యాంగం తాలూకు స్ఫూర్తి కనబడుతుంది. జనసేన పార్టీ అంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే భయం పుట్టుకుంది వైసీపీకి. మొన్నే చూశాం, అనధికారికంగా సర్వే చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో వచ్చింది ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన పార్టీ, ప్రత్యామ్నాయ శక్తిగా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. అది కూడా సర్వే చేస్తే 42% మంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, జనసేన పార్టీని ప్రత్యామ్నాయ పార్టీగా ఈ రాష్ట్రంలో కోరుకుంటున్నారని మీకు మనవి చేస్తూ ఉన్నాం. దాన్ని బాధ సహించలేక అసహనానికి లోనై ఈ ప్రభుత్వం అవాకులు చవాకులు పేలుతుంది తప్ప వాస్తవ రూపంలోకి రావటం లేదు. ఏమండి, మీకు శ్రీకాకుళం నుంచి ఇక్కడ కృష్ణా జిల్లా వరకు ఓ పక్క గులాబ్ తుఫానుతో ఇబ్బందులు పడుతుంటే జనం వాళ్ళని పట్టించుకోవడం మానేసి పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద దాడి చేస్తే ఏమొస్తుందండి? ఇది చేయమైనా మీకు ఓట్లేసింది జనం, ఇది చేయమైనా 151 మంది బలం ఇచ్చింది. గమనించుకొని మీ విధానాలు మార్చుకోండి. అయినా మీకు పోయే కాలం దగ్గరే ఉంది. మరొక్క విషయం, రాష్ట్రంలో ఇవాళ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ట్రూ వాల్యూ పేరుతో ఛార్జ్ చేసి విద్యుత్ బిల్లులంతా రాష్ట్ర వ్యాప్తంగా పెంచేశారు. మీరందరికీ బిల్లులు వచ్చే ఉంటాయి. ఎప్పుడో ట్రూ ఛార్జెస్ పేరు పైన ఇప్పుడు కట్టే కరెంటు బిల్లులతో యాడ్ చేసి 50 రూపాయలు ఉంటే ఇంకొక 100 రూపాయలు యాడ్ చేసి 150 రూపాయలు కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. దీనిపైన పార్టీ ఒక ఆలోచన చేయాలనేటువంటిది నా విజ్ఞప్తి. ఇంకా 2, రాష్ట్రంలో కరోనాతో అల్లకల్లోలం అవుతున్నటువంటి ప్రజల జీవితాలని పక్కుంటే, రెండో పక్క రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు అవి విలువెల్లాడిస్తున్న జనాల్ని. దానిపైన ఈ ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోయినా జనసేన పార్టీ ఒక విధి విధానాలు దానిపైన పోరాటానికి ఆలోచన చేయాలని చెప్పి మనం చేసుకుంటూ, నాకు ఇంత చక్కనటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై జనసేన.